తెలంగాణలో పీఎస్సీ చైర్మన్ వ్యవహారంలో రేగిన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. గురువారం గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య బిగ్ ఫైట్ సాగింది. ఇక తాజాగా కాంగ్రెస్ మహిళా నేతలు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు స్పీకర్ ను కలిశారు. కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల కౌశిక్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలను కించపరిచిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కలిసి కోరారు. ఆంధ్ర వాళ్లపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలని కోరారు. కౌశిక్ రెడ్డిని వెంటనే డిస్క్వాలిఫై చేయకుంటే సమాజంలో మహిళలకు మరింత అవమానం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు చీర కట్టుకొని గాజులు తడుక్కోవాలంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేకుంటే కౌశిక్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మియాపూర్ చౌరస్తాలో పలువురు ఆంధ్ర సెటిలర్లు ధర్నాకు పిలుపునిచ్చారు. అరికపూడి గాంధీకి మద్దతుగా ధర్నాకు పిలుపునిచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని పలువురు నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిరసనకు అనుమతి లేదని, ధర్నా చేయొద్దని పోలీసులు తెలిపారు. పోలీసుల సూచనతో సెటిలర్లు ధర్నా కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఇక అరికపూడి గాంధీ ఇంటికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లారు. కౌశిక్ రెడ్డి హద్దుమీరి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వార్తల్లో నిలవాలని తాపత్రయం కౌశిక్ రెడ్డిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాళ్లు విసిరితేనే ఎమ్మెల్యే గాంధీ స్పందించారని స్పష్టం చేశారు. ఉద్యమంలో ఎక్కడా కూడా లేని కౌశిక్ రెడ్డి ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టే విధంగా బీఆర్ఎస్ ప్రవర్తిస్తుందని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా బీఆర్ఎస్ వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు.